సంక్రాంతి అయిపోతానే మేము అభ్యర్థులు ప్రకటిస్తాము, మేము ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము, మేము అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉందా? ఈ రోజు కనీసం ఇన్ని రాజకీయ పార్టీలు కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ పడడానికి కూడా భయపడుతున్నాయి అంటే, కలిసి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరి బిక్కిరి పోతున్నారా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు 4 జిల్లాలకు ఒకటి చొప్పున పెడుతూ వస్తున్నారు. ఈ రోజు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు మేము సవాల్ చేస్తున్నాం. మా అభ్యర్థులు వీళ్ళు, మేము చేసిన సంక్షేమం ఇది, మేము చేసిన అభివృద్ధి ఇది, మేము చేసిన రోడ్లు ఇది, మేము చేసిన ఇండస్ట్రీస్ ఇది, మేము చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి అని ప్రతి ఒక్కటి మేము చెప్పుకుంటూ ఈరోజు ముందుకు పోతుంటే కనీసం వాళ్ళ అభ్యర్థులు ప్రకటించడానికి కూడా భయపడుతున్నారు. కలిసి మేము ఉమ్మడి కార్యాచరణ అన్నారు. వీటినన్నీ ప్రశ్నించరా మీరు? కాదండి, చంద్రబాబును తిట్టడం లేదని, పవన్ కళ్యాణ్ గిల్లడం లేదని మీరు మాజీ మంత్రుల్ని, తర్వాత మంత్రుల్ని, తర్వాత సిట్టింగ్లను మారుస్తూ పోతే ఇంకెంతమంది మారుస్తారు మీరు? తప్పు. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ తిట్టుకుంటా ఉంటే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఉండాల్సింది. మా నాయకుడు ఒక కాన్సన్ట్రేషన్ ఏమి, ఒక ఏకాగ్రత ఏంది? ఆయనకి పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి, పేదవాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి అభివృద్ధి కావాలి, వాడికి విద్య, వైద్యము అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారే గాని వీళ్ళలాగా వెన్నుపోటు రాజకీయాలు ఎవరైతే మనం పంచం చేరడమో వాళ్ళకి వెన్నుపోటు పొడుచుకుంటా పోయే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2012 నుంచి చూస్తున్నాం. ఇన్ని విమర్శలు వచ్చాయి, ఆయన పైన ఎన్ని ఆరోపణలు వచ్చాయి, కానీ రాష్ట్ర ప్రజలు నమ్మారా? ఆయన ప్రతిపక్ష పార్టీలో 67 సీట్లతో ఇచ్చారు. ఆ తర్వాత 150. కాదండి, నిన్న కాదు వేణుగోపాల్ గారు నిన్న ప్రకటించిన 2 పేర్లలో చీరాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఎవరు? బాలాజీ. వారు విదేశాల్లో ఉంటే విదేశాల నుంచి పిలిపించుకొని మీరు వారికి ఇన్ఛార్జి అప్పగించారు. సార్, ఇది ఇప్పుడు రాజకీయంలో ఒక ఈక్వేషన్స్ తో ముందుకు పోతాం. అక్కడ ఆయన గాని ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను ఉండి మా కండువా వేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే 2014 23 సీటు చంద్రబాబు నాయుడు కండువా వేసుకొని పిలిపించుకున్నాడు, ఆ విధంగా కాదు. ఈ రోజు అతను ఎక్స్ టీడీపీ లేదా ఎక్స్ జనసేన లేదా ఎక్స్ ఏదో పార్టీ, ఆయనకి ఏ ప్లాట్ఫామ్ పైన లేడు కదా. ఇప్పుడు మా కండువా వేసుకుని మా పార్టీ పైన గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ పైన గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు పైన గెలవాలి. జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన గెలిస్తే తెలుగుదేశం లాగా కండువా వేసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా అధికారం అనుభవిస్తాను కూడా రాజీనామా చేసి వస్తేనే మేము వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఉప్పలపాటి గారు వెరీ గుడ్ మార్నింగ్.